వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులను వంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. వరంగల్లో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సును నిర్వహించింది. రైతు భరోసా నిధులు వేయకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలని విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటే కాంగ్రెస్ మాత్రం కరోనా కంటే డేంజర్గా తయారైందని విమర్శలు గుప్పించారు. వేదికగా 4 ఏళ్ల కిందట చాలా నక్క వినయాలు ప్రదర్శిస్తూ రైతులను మోసం చేసే మాటలు చాలా చేసినారు. రైతుల ఓట్ల కోసం గాలమేసి వల విసిరిన రోజు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు. వచ్చి ఇక్కడ సభ పెట్టిండు. 6 సందమామలు పెడతాం, ఏదో కేసీఆర్ చేయందేదో మేము మీకు చేసి చూపెడతాం అని 7 సూర్యులను పెడతామని పెద్ద పెద్ద డైలాగులు కొట్టి మోసం చేసి దానికి ఒక పేరు పెట్టిండ్రు. వరంగల్ రైతు డిక్లరేషన్ అని పేరు పెట్టిండ్రు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్లు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కల్లబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే దొబ్బిండ్రు. మరి ఇలా ఏమైంది పరిస్థితి? వాళ్ళేమో గద్ద మీద కూర్చున్నారు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. 34 హామీలు ఇస్తే డిక్లరేషన్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. ఇవాళ గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిండో వాడు మాట్లాడతలేడు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చినోడు ఏమైనా పత్తా ఉన్నాడా అంటే వాడు మళ్ళా గల్లనే పడతలేడు. ఢిల్లీకి వెళ్ళి వచ్చినోడు రైతులు కల్లాల కాడ అవస్థల్లో ఉంటే ఇంత మోసం చేయొచ్చా? రైతును దారుణంగా వంచొచ్చా? దుక్కి దున్నుకునే రైతన్నను ఇంత ఘోరంగా మోసం చేస్తారా? డిక్లరేషన్ ఇచ్చి లక్షల మంది రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీ ఫోటోను, ఆ రైతు డిక్లరేషన్ కాగిదాన్ని, రేవంత్ రెడ్డి ఫోటోను మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, బస్ స్టాండ్ల కాడ అంటియాలే, అంటించి కింద రాయాలి. దొంగలు ఉన్నారు జాగ్రత్త. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. రైతులకు ఎగ్గొట్టి రాహుల్ కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతులకు కోపం వచ్చినాడు, ఏ రాహుల్ గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళ గ్యారంటీలు దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మోసం అని చెప్పక తప్పదు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ అనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. ఎంత చక్కగుండే మొన్నటిదాకా రైతు పరిస్థితి. రైతు ఖాతాల్లో నాటేసే టైం వచ్చిందంటే టింగు 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 అనుకుంటా ఫోన్లు మోగుతుండేనా మోగకపోతుండేనా? రైతు బంధు పథకం అదొక విప్లవం, ఒక అద్భుతం. అబ్బుర పడ్డది దేశం మొత్తం. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ కూడా కేసీఆర్ ను కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూడా రైతు బంధు పథకాన్ని మెచ్చుకొని అని కేసీఆర్ గారికి కితాబిచ్చిన అద్భుతమైన పథకం కేసీఆర్ మానస పుత్రిక రైతు బంధు.